ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా బంగారం కొనొద్దని చెప్పింది. కాంగ్రెస్ వాళ్ళకు గుర్తుండదు. ఆఖరికి ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకున్న మన్మోహన్ సింగ్ గారు కూడా నిండు పార్లమెంట్లో చెప్పిండ్రు, భవిష్యత్తులో భారతదేశ ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోలును ఆపండి అని చెప్పిండ్రు. ఆ రోజు వాళ్ళకి మంచిగా వినబడింది సౌండ్. ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత ఈ దేశ ప్రధానులు బంగారం కొనొద్దు అన్న రోజు చాలా గొప్పగా కనబడ్డది కాంగ్రెస్ నాయకులకి. యుద్ధం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని లాంగ్ స్టాండింగ్లో యుద్ధం కొనసాగితే మన దేశ ప్రజలకి భవిష్యత్తులో కష్టం రాకూడదని ముందు చూపుతో ప్రజలని అలర్ట్ చేసినటువంటి ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. స్వాగతించాల్సింది పోయి మళ్ళీ చెప్తున్నా నేను, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగులు చెప్పిన రోజు బంగారం కొనొద్దంటే మంచిదవుతుంది, నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు అని అంటే కాంగ్రెస్ వాళ్ళకి కష్టంగా కనబడుతుంది. అందుకనే దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. మోడీ గారు ఎస్ అంటే మనం నో అనాలి, మోడీ గారు నో అంటే మనం ఎస్ అనాలి. దీన్ని మూర్ఖత్వం అంటారు తప్ప రాజకీయం అనరు.